వెల్కమ్ టు రావుగారి ఇల్లు. ఈరోజు మరో వెరైటీ చేపల పులుసు చెప్పబోతున్నానండి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుందండి. దీంట్లో కొత్త ఆవకాయ గ్రేవీ కలుపుకొని తింటే ఇంకా బాగుంది. రండి వెంటనే ప్రాసెస్ ప్రారంభించేద్దాం. చూడండి, ఇది 2 కిలోల చేపను శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పులుసు కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 15 వరకు పచ్చిమిర్చి, 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. చింతపండు మరీ పుల్లగా ఉంటే కాస్త తగ్గించుకోవాలి. చింతపండును నీటిలో నానబెట్టి లీటర్ వరకు పులుసు తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 6 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. మసాలా కోసం 20 వరకు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. వెల్లుల్లి జీలకర్రలను ముద్దగా నూరుకొని ఆవాలు మెంతులను పొడి చేసుకోవాలండి. చేపల కూరలో నేను ఎప్పుడు అల్లం వేయనండి. వెల్లుల్లి జీలకర్రతోనే కూరకు మంచి రుచి వస్తుంది. పచ్చిమిర్చి నిలువుగా చీల్చి పక్కన పెట్టండి. ఉల్లిపాయలను ఇలా గ్రేట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. కొందరు మిక్సీ పడుతుంటారు, దానికంటే ఇలా తురుముకుంటే బాగుంటుంది. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఎత్తు తక్కువ ఉండి వెడల్పుగా ఉన్న గిన్నెలో చేపల కూర వండాలండి. ఎత్తు ఎక్కువగానే ఉన్న వెడల్పుగా ఉండటంతో నేను ఈ గిన్నెలోనే కూర చేస్తున్నాను. ముందుగా గిన్నెలో చేప ముక్కలు వేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, 400 గ్రాముల నూనె వేసి ముక్కలకు బాగా పట్టించండి. ఈ దశలోనే చింతపండు పులుసు కూడా కలపాలి. చూసారా, పులుసులో ఇలా ముక్కలు మునిగి ఉండాలి. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మీడియం మంటపై 10 నిమిషాలు ఉడికించండి. పది నిమిషాలు అయిందండి. చూడండి, పులుసు చక్కగా మరుగుతుంది. ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర ముద్దను కలపండి. మెంతులు, ఆవ పొడి కూడా ఈ దశలోనే వేసేయాలి. నేను పొడులు కూడా కలిపేసి మసాలా ముద్ద చేసేసానండి, అదే వేస్తున్నాను. శుభ్రమైన బట్టతో పాత్రను పట్టుకుని మసాలా పులుసులో కలిసేలా నెమ్మదిగా తిప్పండి. మసాలా వేయడంతో పులుసు అప్పుడే మంచి వాసన వస్తుందండి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. 5 నిమిషాలు అయిందండి. పులుసు గుమగుమలాడే స్మెల్ వస్తుంది. ఎలా ఉందో చూద్దాం. చూసారా, చేపల పులుసు చాలా బాగా వచ్చిందండి. వాసనకే నోరూరుతుంది. ఈ స్టేజ్లో 2 స్పూన్ల కొత్త ఆవకాయ గ్రేవీ కలిపితే టేస్ట్ మరో లెవెల్లో ఉంటుందండి. ఆవకాయ గ్రేవీకి బదులు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. మసాలా వేసుకునే 5 నిమిషాల ముందు పచ్చి మామిడికాయ ముక్కలు కలిపి ఉడికించుకున్న మంచి రుచి వస్తుంది. మూత పెట్టి ఓ 10 నిమిషాలు ఇలాగే వదిలేయండి. తర్వాత ఈ టేస్టీ రెసిపీ సర్వ్ చేసుకోవచ్చు. మా చెట్టు మామిడికాయలతో కొద్దిగా ఆవకాయ పట్టానండి.
ఈ పులుసులో కొత్త ఆవకాయ గ్రేవీ కలుపు తింటే చాలా బాగుంది. మా పిల్లలైతే పులుసు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నారు. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.